వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయారు. 3 సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన బెంగాల్ టైగర్ మమతా బెనర్జీకి ఊహించని విధంగా ఓటర్లు షాకిచ్చారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్లో వెనుకబడి ఆ తర్వాత పుంజుకుంది. పార్టీకి అధికారం దక్కకపోయినా మమతా బెనర్జీ భవానీపూర్ స్థానం నుంచి గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఓట్ల లెక్కింపులో మెజారిటీ ఓట్లు క్రమేణా తగ్గుముఖం పట్టాయి. దీంతో మమతా బెనర్జీ విజయానికి దూరమయ్యారు. బెంగాల్ ఓటర్లు అధికార మార్పు కోరుకోవడంతో ఈ ఎన్నికల్లో మోదీ ప్రభంజనంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. పార్టీ ఓటమితో పాటు మమతా బెనర్జీ ఓడిపోయారు. మమతా బెనర్జీతో పాటు ఆమె మంత్రివర్గంలోని కీలక నేతలకు ఓటమి తప్పలేదు. ఈ ఎన్నికల ఫలితాలు చరిత్రలో నిలిచిపోయేలా బీజేపీ తొలిసారిగా డబుల్ సెంచరీ కొట్టింది. మమతా బెనర్జీ ఓటమితో బెంగాలీ సందుల్లో బీజేపీ విజయోత్సవ ప్రదర్శనలతో సంబరాలు చేసుకుంది. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ అండి. మొత్తం ఈ రోజు 5 రాష్ట్రాల ఎన్నికల్లో అనేకమైనటువంటి సంచలనాలు నమోదు వస్తున్నాయి. సో కాసేపటి క్రితమే తమిళనాడులో స్టాలిన్ కులత్తూరు నియోజకవర్గం నుంచి ఓటమి చవి చూశాడు. సో టీవీకే పార్టీ అధినేత టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పిఎస్ బాబు అతని చేతిలో ఘోర ఓటమి పాలయ్యాడు. సో ఇప్పుడు తాజాగా కూడా మరొకటి అత్యంత కీలకం, ఏకఛత్రాధిపత్యం. వెస్ట్ బెంగాల్ అంటేనే గుర్తుకొచ్చేది దీది మమతా బెనర్జీ. అలాంటి మమతా బెనర్జీ ఈ రోజు ఒక రకంగా ఓటమి అంచున ఉన్నది. ప్రస్తుతానికి ఆమె భవానీపూర్ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసింది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఇటు బీజేపీ కీలక నాయకుడు శువేందు అధికారి రంగంలో ఉన్నారు. సో మొదట 15 రౌండ్ల వరకు కూడా మమతా బెనర్జీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. కొంత ఆధిక్యంలో 2,500 పైచూపు ఓట్లతో ఆధిక్యం ఉండేది. కానీ 16వ రౌండ్ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పూర్తిగా శువేందు అధికారికి వైపే మగ్గినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా 20 రౌండ్లు ఉంటే ప్రస్తుతానికి 17 రౌండ్లు వచ్చేసరికి 6,200 పైచూపు ఓట్ల ఆధిక్యంలో శువేందు అధికారి ఉన్నారు. సో అక్కడ బీజేపీ ఎంత స్థాయిలో మార్కు చూపించింది, బీజేపీ ప్రభంజనం ఎలా వీచింది అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు ఈ ఎన్నికలు చెప్తా ఉన్నాయి. అందులోనూ మమతా బెనర్జీ ఓటమి కూడా దాదాపు ఓటమి అంచనా ఉంది. 6,200 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతానికి శువేందు అధికారి ఉన్నారు. ఇంకా మిగతా 3 రౌండ్లు మిగిలి ఉన్నాయి. అయితే చివరి 6 రౌండ్లు మొత్తంగా బీజేపీకి అనుకూలంగా, శువేందు అధికారికి అనుకూలంగా ఉన్నటువంటి ఏరియా కౌంటింగ్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. సో ఒక్కసారిగా 6,000 ఆధిక్యం ఉంది. ఇది మరింత పెరిగి 10,000 నుంచి 12,000 ఆధిక్యంతో శువేందు అధికారి మమతా బెనర్జీపై విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో రకంగా మమతా బెనర్జీకి అదేవిధంగా టీఎంసీకి ఎంటైర్ గా ఈ రోజు జరిగిన ఎన్నికలు ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. అదేవిధంగా దేశవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేసింది. ఎందుకంటే 200 పైగా డబుల్ సెంచరీకి పైగా 294 స్థానాలు, డబుల్ సెంచరీకి పైగా కూడా డబుల్ సెంచరీకి పైగా సీట్లు ఇటు బీజేపీ కైవసం చేసుకుంది. అంటే కాషాయపు కోటగా, అంటే ఒకప్పుడు కమ్యూనిస్టు, సెక్యులరిజం, కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీఎంసీ కంచుకోటగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ లో తొలిసారిగా చరిత్రలోనే ఇప్పుడు బీజేపీ ఒక రకంగా తన బాగా వేసింది. కంచుకోటలో ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించినట్టు కాంగ్రెస్ కావచ్చు, లేకుంటే టీఎంసీ కంచుకోటను బద్దలు కొట్టి మొత్తంగా కూడా ఆ దశాబ్దాల కళ ఏదైతుందో బీజేపీకి సంబంధించినటువంటి వెస్ట్ బెంగాల్ లో గెలవాలి అనే ఒక ఆలోచన, ఒక కోరిక ఏదైతే బలమైన కోరుకుందో దాన్ని ఈ రోజు నిజం చేసుకుంది. వెస్ట్ బెంగాల్ బీజేపీ విజయం ఒక రకంగా బీజేపీ ఎంటైర్ ఇప్పటి వరకు ఉన్నటువంటి బీజేపీ చరిత్రకు సంబంధించినటువంటి విజయాల్లో ఇది ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో కొన్ని కొత్త అనుకోని రాష్ట్రాల్లో కూడా విజయం సాధించినప్పటికీ ఈ వెస్ట్ బెంగాల్ విజయం మాత్రం ఒక రకంగా బీజేపీకి డబుల్, అంటే ఒక రకంగా రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక రకంగా చారిత్రక విజయం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ టు ఢిల్లీ వరకు మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అంతా కూడా ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. టీఎంసీ మొదటి వరకు ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా కొంత డిఎంసీ డిఫెన్స్ లో పడ్డట్టు కనిపించింది. ఎన్నికల తర్వాత రెండో దశ రెండో దశ ఎన్నికల తర్వాత వారు ఖచ్చితంగా టీఎంసీలో ఒక అనూహ్య మార్పు, ఏదో ఒక టెన్షన్, ఒక ఆందోళన కనిపించింది. అంటే ఓటమిది స్పష్టంగా వాళ్ళు కనిపించింది. ఎందుకంటే ఎప్పుడు లేనట్టుగానే భవానీపూర్ లో
ఆ ఈవీఎంలు మారుస్తున్నారంటూ కౌంటింగ్ 2 రోజుల ముందు ఆ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏకంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ టీఎంసీ అధినేత్రి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఒక రకంగా దేశంలో అత్యంత కీలక నాయకురాలుగా ఉన్నటువంటి మమతా బెనర్జీ, అట్లాంటి మమతా బెనర్జీ ఏకంగా రోడ్ల మీదకి ఎక్కి 4 గంటల పాటు నిరసన తెలపడం అంటేనే అప్పుడే జనాలు కావచ్చు, లేకుంటే మొత్తంగా విశ్లేషకులు ఎవరైతే ఒక అభిప్రాయపడ్డారు. సో మమతా బెనర్జీ ఏదో డిఫెన్స్ లో పడ్డారు. సో అక్కడ పరిస్థితులు ఆమెకు అనుకూలంగా లేవు, అక్కడ ఫలితాలు కూడా ప్రతికూలంగా వస్తున్నాయి అనేది ముందుగానే పసిగట్టినట్టుగా ఉందని చెప్పేసి కూడా కొంత విశ్లేషకుల నుంచి అంచనా జరిగింది. సో అనుకున్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, విశ్లేషకుల అభిప్రాయం మేరకు ఈ రోజు అంటే ఒక రకంగా ఊహించిన దానికంటే అనూహ్యంగా భారీ విజయాన్ని బీజేపీకి తమిళనాడు ఎక్కడైతే వెస్ట్ బెంగాల్ ప్రజలు కట్టబెట్టారని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో మొత్తంలో ఓవరాల్ గా మమతా బెనర్జీ ఇప్పటి వరకు పార్టీని ఓటమి చవిచూసినటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు తన సొంత నియోజకవర్గం భవానీపూర్ లో కూడా ఒక భారీ ఓటమిని చవి చూస్తుంది. సో అది కూడా తనకు ఎప్పుడైతే అత్యంత నమ్మకస్తుగా ఉన్నటువంటి టీఎంసీలో నంబర్ 2 గా చెప్పుకున్న సువేందు అధికారి బీజేపీకి వెళ్లి సువేందు అధికారికి ఒక చిన్న ఈగోతో మమతా బెనర్జీ సువేందు అధికారిని పక్కన పెట్టడం వల్లే ఈ రోజు పరిస్థితి తను బీజేపీలోకి పోయి బీజేపీలో ఉంటూ బీజేపీ మొత్తం బలపరుస్తూ చివరాఖరికి బీజేపీకి వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అధికారానికి వచ్చేలాగా చేశారు. సో సువేందు అధికారి ఇప్పుడు మొత్తం ఎంటైర్ మమతా బెనర్జీకి సంబంధించి సువేందు అధికారి ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ అంతటి భారీ విజయానికి టీఎంసీ ఓటమికి అదేవిధంగా బీజేపీ భారీ విజయానికి సువేందు అధికారి ప్రధాన కారకుడు అని చెప్పవచ్చు. అలాంటి సువేందు అధికారి 2 చోట్ల నందిగ్రామ్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కూడా భవానీపూర్ లో కూడా ఘన విజయం సాధించబోతున్నాడు. సో అల్టిమేట్ గా ఇది బీజేపీకి చరిత్రలో లిఖించదగ్గ రోజు అని చెప్పొచ్చు, చారిత్రాత్మకంగా నిలిచిపోయే విజయం అని చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.